మొన్న డిసెంబర్ 12న నోవో నార్డిస్క్ అనే కంపెనీ ఒజంపిక్ అనే ఇంజెక్షన్ని మన ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. 2017లోనే అమెరికాలో ఆమోదం పొందినప్పటికీ అంటే ఎందుకు లేట్ అయింది అంటే అమెరికాలో ఇది టైప్ 2 డయాబెటీస్ని కంట్రోల్ చేసినా ఆకలి లేకుండా చేయడం, బరువు తగ్గించే గుణం ఉండడంతో దీన్ని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చెప్పేసి వాళ్ళు అప్పుడు కొంచెం పక్కన పెడితే, లేదు అలాంటివి ఏం లేవు, ఇది హ్యాపీగా వారానికి ఒక డోసు తీసుకోవచ్చు విత్ డాక్టర్స్ అంటే క్లినికల్లీ అప్రూవ్డ్ అది అని దానికి ఒక గుర్తింపు రాగానే ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుకున్నారు, అరే మంచి ఔషధం వచ్చింది భలే ఉంది అని చెప్పేసి. ఇండియన్ మార్కెట్లోకి నోవో నార్డిస్క్ వీళ్ళు తీసుకురాగానే దేశం మొత్తం అటువైపు తిరిగింది. ఈ రోజుల్లో బరువు తగ్గాలని ఎందుకు అనుకోరు చెప్పండి, ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు అండ్ బోల్డ్ అంతా వ్యాయామాలు చేస్తున్నారు, అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆల్మోస్ట్ చెప్పాలి అంటే పొద్దున్న లేస్తే జిమ్లకు పరుగుడు పెడుతున్నారు అండ్ డైటీషియన్ల దగ్గరికి వెళ్తున్నారు, న్యూట్రిషన్ దగ్గరికి వెళ్తున్నారు, ఆహార అలవాట్లు మార్చుకుంటున్నారు, నూనె నుంచి గానుగ నూనెలకి, ఆర్గానిక్ ఫుడ్స్కి అండ్ ఎక్కువగా పోషకాలు ఉండే ఫుడ్కి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచే వాటికి మల్టీవిటమిన్లని, లేకపోతే ఫిష్ ఆయిల్ క్యాప్సిల్స్ అని, జింక్ ప్రాపర్టీస్ అని, అదని ఇదని, ఎనర్జీ డ్రింక్స్ అని. మర్చిపోయాను, ఎనర్జీ డ్రింక్స్ మాత్రం తాగకూడదు, అది చాలా ప్రమాదం, కిడ్నీలు పాడు చేస్తుంది. ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే కెఫెయిన్ ఎక్కువ ఉండే ఎనర్జీ డ్రింక్స్, నేను ఈ ఆర్గానిక్ ఎనర్జీ డ్రింక్స్ వేరు మళ్ళీ, లైక్ బూస్ట్ ఇలాంటివి. ఇట్లా బోల్డ్ అన్ని తీసుకుంటూ ఉంటారు, శరీర దారుఢ్యం పెంచుకుంటారు, బరువు తగ్గడం అండ్ మజిల్ ఇంక్రీజ్ చేయడం. అందరూ కూడా దీని మీద దృష్టి పెడుతున్నారు. అంటే ఈవెన్ కొంతమంది అదే పనిగా జిమ్ చేసి ఒక్కసారి స్టాప్ అవగానే లావ్ అవ్వడం, లేడీస్కి హార్మోన్ ఇష్యూస్ వల్ల ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ లావ్ అవ్వడం, కొంతమంది అదే పనిగా తినడం వల్ల లావ్ అవ్వడం, కేవలం బాడీ అంతా ఒకలాగున్నా పొట్ట మాత్రం ముందుకు రావడం, రకరకాల ఒబేసిటీ కారణాలు ఉంటాయి, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల అలా ఇలా ఇలా అలా. సో పెద్ద పెద్ద మిషన్లు వచ్చేవి, తర్వాత వైబ్రేషన్ బెల్ట్లు పెట్టుకున్నారు, మ్యాగ్నెటిక్ బెల్ట్లు పెట్టుకున్నారు, నెక్స్ట్ అదేంటిది ముగ్గులేసి పెద్ద సూదిని పెట్టి గుచ్చుకొని ఇలా 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 కొవ్వుని తీయించుకున్నారు. రకరకాల మార్గాలు వచ్చాయి, రకరకాల క్లినిక్లు వచ్చాయి, ఒబేసిటీ క్లినిక్లు వచ్చాయి. అన్నీ అయిపోయిన తర్వాత, అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత చాలామంది రిజల్ట్ రాక ఇంకా సొంతంగా వాకింగ్లని డైటింగ్లని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మెడిసిన్ ఇండియాలోకి రావడం వల్ల అందరూ చూపు దాని మీద పడింది. ఎందుకంటే అందుబాటు ధరే. ఇది 0.25 mg, 0.5 mg, 1 mg డోసు పెన్ లాగా వస్తుంది, ఒక మైక్రో నీడిల్ ఉంటుంది. అంటే సూదేసినట్టు కూడా తెలియకుండా జస్ట్ అలా పెయిన్ లేకుండా వచ్చేది, పెన్ను రూపంలో వస్తుంది. వీక్లీ వన్స్ వేసుకోవాలట. ప్రారంభ ధర 9,000 నుంచి మొదలుకొని 12,000 వరకే ఉంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ 10,000 మంది ఇది ఒక ఇంజెక్షన్. వారానికి 1 డోసు, అలా 10 వారాలు వేసుకోవాలా, 15 వారాలు వేసుకోవాలా, ఎన్ని వారాలు వేసుకున్నా వారానికి 10,000 చొప్పున. 5 సిట్టింగ్స్ అయితే 50,000, 10 సిట్టింగ్స్ అయితే 1 lakh, డిపెండ్స్ ఆన్ ఈ ఇంజెక్షన్ పనిచేస్తుంది. సో అపర కుబేరులు కానివ్వు, లేకపోతే పర్వాలేదు లావు ఎంత ఖర్చున లావు తగ్గాలనుకోవడం, పెళ్ళికి వయసు వచ్చిన తర్వాత లావు అయితే ఆ లావు తగ్గించుకోవాలనుకోవడం, జిమ్కి వెళ్ళి నా వల్ల కాదు నేను కష్టపడలేను ఈజీగా లావు తగ్గాలనుకుంటున్న వాళ్ళం, టైం లేక డైటింగ్ ఇవి ఎక్సర్సైజులు చేయలేక, వాకింగ్స్ చేయలేక ఊరికే కూర్చున్న చోటే తగ్గాలనుకున్న వాళ్ళు కానీ అలా వాళ్ళు దీనికి ఇప్పుడు ఎడిక్ట్ అవుతున్నారు. ఎడిక్ట్ ఇన్ సెన్స్ ఖచ్చితంగా కావాలి, ఒకసారి డోస్ వేసామంటే ఎడిక్షనే, అది నువ్వు కంప్లీట్గా కోర్స్ పూర్తి చేయాల్సిందే. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైందంటే ఇంతవరకు బాగానే ఉంది కదా, ఎంత బాగా మాట్లాడుకుంటున్నాం అనుకున్నారు. లేదు, నానానికి మరోవైపు పూమా వచ్చిన తర్వాత పామా, పోమా ఇలాంటివి ఎన్నొచ్చాయి. అడిడాస్ వచ్చాక అబిడాస్, అడిబాస్ ఎన్నొచ్చాయి. నైకీ, నైకా, నైకే, ఏవేవేవేవో, ఎన్వైకేఈ ఇట్లాంటివి పుడతా ఉంటాయి బయట కూడా. మీరు బాగా గమనిస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది బయట ఎన్ని స్టోర్స్ ఉన్నాయో. వాటికి ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ అని చెప్పేసి ఒక అక్షరాలు అటు ఇటు మార్చేసి చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ కాపీలు కూడా తయారు చేస్తారు, ఒక అక్షరం కూడా తయారు చేస్తారు. అసలు చూస్తే అబ్బా ఇది అంతే అనిపిస్తుంది, యాజ్ ఇట్ ఈజ్ అలా తయారు చేసేవి కూడా ఉన్నాయి. ఇట్లాంటి టైంలో ఏం చేస్తారు అంటే డూప్లికేట్ ఫార్మసీ కంపెనీలు వస్తాయి బయటికి.
ఇప్పుడు బిస్లరీ బాటిల్ ఉంటుంది, బిల్సెరీ, బిస్బెరీ, ఇలాంటి సేమ్ లోగో కలర్ అన్నీ అలాగే ఉంటాయి. మనం అవి కొంటూ ఉంటాం. ఇప్పుడు ఒజెంపిక్ మీరు ఆ స్పెల్లింగ్, ఆ కలర్ అవన్నీ చూసుకుంటే ఒరిజినల్ మందులాగే కొన్ని డూప్లికేట్ మందులు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు చెప్తున్నా, లావు తగ్గాలి కదా, ఒజెంపిక్ మా దగ్గర తక్కువ అండి, మార్కెట్కి వెళ్తే 9,000, మేము 4.5కి ఇస్తున్నాం, మేము 5,000కే ఇస్తాము, ఎందుకు మీరు అంత తక్కువకి ఇస్తున్నారంటే వారి దగ్గర ఆన్సర్ ఉంటుంది. అంటే మాది డైరెక్ట్ కంపెనీ త్రూ ప్రాఫిట్సే ఉండని, పైగా నేను అందులో ఏజెంట్ని, ఇప్పుడు నా త్రూ కొంటే నాకు కొన్ని పాయింట్స్ వస్తాయనో అదనో ఇదనో చెప్పేవాళ్ళు ఉంటారు. డోర్ మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, ఇంటింటికి తిరిగి ఇదే ఒజెంపిక్ కొనండి అని మాయ చేసేవాళ్ళు. ఊరిలో ఉండేవాళ్ళు, రూరల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, కానీ అందరు సిటీస్లో ఉండేవాళ్ళైనా సరే 1కి 2 సార్లు బాగా చూసుకోండి. వీలైతే డైరెక్ట్ కంపెనీ నుంచి ఆర్డర్ పెట్టుకోండి, లేదా మీ దగ్గరలో ఉండే పెద్ద హాస్పిటల్స్, మళ్ళీ చిన్న హాస్పిటల్స్ కూడా కాదు, పెద్ద హాస్పిటల్స్లో పెద్ద ఒబెస్ట్రిషియన్స్ ఉంటారు, హైలీ ప్రొఫైల్డ్ పీపుల్, వాళ్ళని కన్సల్ట్ చేసి మాత్రమే ఇలాంటి మందులు తీసుకోండి. చిన్నవి ఎందుకు వద్దన్నాను అంటే, పెద్ద హాస్పిటల్కి ఎందుకు వెళ్తారమ్మా, మా దగ్గర కూడా ఉంది, మేము వేస్తాం ఇంజెక్షన్ అని చెప్పేసి వస్తారు. ఒక మందు వచ్చిందంటే దానికి ఆల్టర్నేటివ్ కూడా ఉంటుంది. ఏది మోనోపోలీ మార్కెట్లో ఉండదు, ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. కానీ దయచేసి, అండ్ మళ్ళీ దీన్ని పట్టుకొని ఒజెంపిక్ మీరు అలోపతి రూపంలో అయితే మీకు అంత పడుతుంది, మేము దీన్ని హోమియోపతి రూపంలోనే తయారు చేస్తాము, మీకు ఇంతే వస్తుంది, ఇది మేము ఆయుర్వేదంలో సేమ్ ప్రాపర్టీస్ తయారు చేస్తాం, ఇంత వస్తుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. 1కి 4 సార్లు చూసుకొని కొంటే బెటర్. బికాజ్ ఒక మందు రిలీజ్ అయింది అంటే, మార్కెట్లో హై డిమాండ్ ఉన్న మందు రిలీజ్ అయింది అంటే ఖచ్చితంగా అందరి చూపులు దానిపైనే ఉంటుంది, అందరూ కొనాలనుకుంటారు. అప్పుడు మార్కెట్లోకి నకిలీవన్నీ వస్తూ ఉంటాయి. నువ్వు 2 సంవత్సరాలు వేసుకుని 2 లక్షలు ఖర్చు పెట్టినా నీ లాభం అలాగే ఉంటుంది. మళ్ళీ ఆ ఒజెంపిక్ వేస్ట్, మేము వేసుకున్నాను తగ్గలేదంటారు. బట్ మీరు వాడేది ఒజెంపిక్ కాదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్లోకి ఏ కొత్త వస్తువు వచ్చినా అందరికి అవసరమయ్యేది, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉండాలి. మీకు తెలుసా, కరోనా టైంలో మాస్కులు వస్తే ఎన్ని రకాల మాస్కులు వచ్చాయి మార్కెట్లో, పిచ్చి మాస్కులు అన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఇదేంటి, శానిటైజర్స్ వచ్చినప్పుడు కూడా పిచ్చి శానిటైజర్లు అన్నీ వచ్చాయి. డిస్ఇన్ఫెక్ట్ స్ప్రేలు వచ్చినప్పుడు కూడా పిచ్చి కంపెనీలు అన్నీ వచ్చాయి. అట్లా ఉంటుంది. మనం ఏంటంటే ఏది తక్కువ వస్తే అది కొన్నామన్న ఆశతో ఉంటారు. ప్రతిదీ అలా పని చేయదు, గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో ఒజెంపిక్ వచ్చింది, కానీ ఒరిజినలా కాదా 1కి 4 సార్లు 10 సార్లు చెక్ చేసుకుంటే తప్ప, ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప, దానికంటే ఒక సర్టిఫికేషన్ ఉంటే తప్ప డోంట్ పర్చేస్. థ్యాంక్ యూ సో మచ్.